ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఎక్కడున్నాం? దేహరామాయణం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది అంతరార్థ రామాయణం. శ్రీమద్ వాల్మీకి రామాయణానికి సంక్షిప్తంగా అంతరార్థం చెప్పేటువంటి రామాయణం. ఓకే, ఇందులో కిష్కింధకాండ దాటాం. ఈయన ఇక్కడి నుంచి డైరెక్ట్గా జంప్ చేశారు యుద్ధకాండలోకి. అయితే మధ్యలో సుందరకాండం ఉంది కదా, కొంచెం కొన్ని ఘట్టాలు దాంట్లో చూద్దాం. సుందరకాండలో ముఖ్యంగా చూడాల్సింది హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తూ ఉంటారు. సుందరకాండ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ అన్నారు కదా ఆయన్ని భక్తి ఉద్రేకము అని. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి హరి ఓం లక్ష్మి. సముద్ర లంఘనం చేసేటప్పుడు ఒక పాయింట్, రెండవ సముద్రంలో వెళుతూ ఉండేటప్పుడు ఒక 3 పాయింట్లు, సముద్రాన్ని దాటిన తర్వాత ఒకటి, సీతాదేవి దగ్గర ఒకటి, 5 పాయింట్లు ఈరోజు టచ్ చేయడానికి ట్రై చేద్దాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మొదటిది ఏంటి అని అంటే కిష్కింధకాండ ఎప్పుడైపోతుంది, స్వయం ప్రభన కలిసిన తర్వాత వాళ్ళందరూ సముద్రపు ఒడ్డున కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు సీతాదేవి ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ అప్పటికే చాలా రోజులు గడువు తీరిపోయి ఇంకా ఎక్కువ రోజులు కూడా అయింది. వాళ్ళందరూ ఒక్కొక్క విధమైన వేదనతో బాధతో ఉంటారు. ఎందుకంటే సీతాదేవిని చూడకుండా ఇప్పుడు కానీ తిరిగి వెళ్ళాము అని అంటే సుగ్రీవుడు మనల్ని బ్రతకనివ్వడు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, సీతాదేవి అస్సలు జాడ ఎక్కడ ఉందో అసలు కనిపించట్లేదు అని. అదే సందర్భంలో అక్కడ నుండి దూరంగా ఒక కొండ మీద నుండి ఒక పక్షి చూస్తూ ఉంది. ఎవరో కాదు, అదే సంపాతి.
అరణ్యకాండంలో జటాయువు గురించి వస్తుంది. దశరథుడికి స్నేహితుడట. జటాయువు దశరథుడికి స్నేహితుడట కదా. సీతాదేవిని తీసుకువెళ్తూ ఉంటే రావణాసురుడి మీద యుద్ధం చేసి కానీ రెక్కలు తెగిపోయి పడిపోతుంది. అప్పుడు వచ్చి ఫస్ట్ అనుమానిస్తాడు రాముడు, ఎవరు ఈ పక్షి ఏమైనా సీతాదేవిని చంపేసిందా ఏంటి అని. కానీ ఆ పక్షి మాట్లాడి చెప్తుంది, నేను దశరథుడికి అంటే మీ నాన్నగారికి స్నేహితుడినయ్యా. రాముడికి అత్యంత గౌరవం కలుగుతుంది. అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తారు. ఏంటంటే ఆ జటాయు తలను ఒళ్ళో పెట్టుకొని, పెద్ద పక్షి, చిన్న పక్షి ఏం కాదు, గరుడ పక్షి, పెద్ద పక్షి, ఆ పక్షి తల ఒళ్ళో పెట్టుకొని ఆ పక్షి ప్రాణాలు వదులుతుంటే ఈయన ముక్తిని ప్రసాదిస్తాడు. పక్షికి జటాయువుకే ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ జటాయువు అన్నే సంపాతి, వీళ్ళిద్దరూ కలిసి హనుమంతుడు గరుత్మంతుడు కొడుకులు. అర్థమైందా? గరుత్మంతుడు కొడుకులే సంపాతి జటాయువు. అందుకే వాళ్ళకి ఆ పూర్వజన్మ సంస్కారము అని అంటారే, అదే వచ్చి ఆ నారాయణుడే ఇక్కడ రాముడిగా పుడితే రాముడికి హెల్ప్ చేయడానికి 2 పక్షులు రాముడి యొక్క సేవలో తరించాయి. ఇవి ఆ పక్షులు చిన్నవిగా ఉండేటప్పుడు ఒకసారి గరుడ పక్షి అంటేనే ఆకాశంలో అన్నిటికంటే ఎత్తుగా ఎగరగలిగినటువంటిది అని కదా. అవి 2 సూర్యుడిని టచ్ చేయాలి అని అదేదో చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఏమండి, తాకేసేట కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తాకేసి తిరిగి వచ్చేస్తే ఎవరు ముందొస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి చిన్నప్పుడు ఆడుకుంటాం కదా. అలాగే ఏంటంటే ఇవి కూడా ఒక పందెం పెట్టుకున్నాయట, ఎవరు ముందుగా సూర్యుడిని టచ్ చేస్తారా అని. ఆలోచించండి. ఆ సూర్యుడి కోసం సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఎగురుతూ ఉంటే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వేడికి మలబల మాడుతున్నాడట జటాయువు. ఈ లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళి సంపాతి, తన తమ్ముడు కదా, సంపాతి రెక్కలు అడ్డు పెట్టిందట. ఆ వేడి సంపాతి మీద పడి సంపాతి రెక్కలు తెగిపోయాయి, కాలిపోయాయి. ఈ జటాయువు కూడా అదే ఎగిరి కిందికి వెళ్ళిపోయాడు. సంపాతి వెళ్ళి ఒక కొండ మీద పడిపోయింది, రెక్కలు పోయాయి. అప్పటి నుంచి అక్కడే ఉందట. ఎన్ని సంవత్సరాలు అయిందో ఏమో, అసలు లెక్క కట్టడానికి వీలు లేనని. చాలా రోజుల నుంచి ఆకలితో ఉండట. ఈ వానరులను అందరినీ చూసేటప్పటికి వీళ్ళందరినీ తినేసి ఆకలి తీర్చుకుందాం అనుకుందట. అంటే అది ఎంత ఉంటుందో చూడండి. వానరులందరినీ తినేసి హాయిగా ఇంకా కొంతమందిని చంపేసి దాచుకొని హాయిగా ఆరగిద్దామని అనుకుందట. అలాగా చాలా సూక్ష్మ దృష్టి ఉంటుందట. దృష్టే కాదు, దాని వినికిడి శక్తి కూడా అంత గొప్పగా ఉంటుందట. అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు రాముడిని గురించి. అయితే రాముడి చరిత్ర అంతా తలుసుకుంటూ ఇది విచిత్రం ఏంటి అంటే చాలాసార్లు ఇది రిపీట్ అవుతుంది. బాలకాండలో కథ జరిగింది, అయోధ్యకాండలోనూ రిపీట్ అవుతుంది కదా. అలా అరణ్యకాండలో కూడా వాడెవడు విరాటుడి దగ్గర ఎక్కడో ఒకసారి రిపీట్ చేస్తారు. కిష్కింధకాండలోకి వచ్చిన తర్వాత చివరిగా చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే రాముడి చరిత్ర అంతా తలుసుకుంటుంటే జటాయు పేరు వచ్చిందట. ఆ సంపాతి వినింది, అంతవరకు తెలియలేదట. అది నడుచుకుంటూ వచ్చేసింది, వాళ్ళందరినీ పిలిచింది రమ్మని చెప్పి. అక్కడికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళేటప్పటికి ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మిమ్మల్ని చూసి తినేద్దాం అనుకున్నాను నేను, కానీ ఈ లోపల మా తమ్ముడు పేరు చెప్పారు, జటాయు నా తమ్ముడు, ఇట్లా జరిగింది అని కథ అంతా చెప్పిందట. చెప్పేటప్పటికి వీళ్ళు ఏం చేశారు, చెప్పారు, వచ్చిన విషయం చెప్పారు. అప్పుడు అది సూక్ష్మంగా చూసిందట. దాని దృష్టితో చూస్తే ఈ దారిలోనే వెళ్ళాడు, చూశాను నేను, రావణాసురుడు సీతాదేవి తీసుకొని, ఇదిగో లంకలో ఉన్నాడు, పలానా చోట అశోక చెట్టు కింద కూర్చోంది సీతాదేవి అని చెప్పిందట పక్షి. వీటి నుండి అటువైపుకి అప్పుడు చాలా దూరం ఉంది అని అన్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు చూస్తే అదే గంధమాదన పర్వతం దగ్గర నుండి హనుమంతుడు పైకి ఎగిరాడు అని మనం అది చూస్తాం. ఎక్కడ రామేశ్వరంలో మెయిన్ టెంపుల్కి వెళ్ళబోయే ముందే లెఫ్ట్ సైడ్కి వెళితే గంధమాదన పర్వతం అని ఉంది. కరెక్ట్గా ఈ గంధమాదన పర్వతం నుండి అప్పుడు 12 కిలోమీటర్లైనా, గంధమాదన పర్వతం దగ్గర నుండి 5 కిలోమీటర్లు ధనుష్కోటి నుండి వారధి 7 కిలోమీటర్లు, లంక 12 కిలోమీటర్లే. కానీ అప్పుడు చాలా దూరం ఉంది అని అన్నారు. అప్పుడు 100 కిలోమీటర్ల దూరం ఏదో ఉంది అని అన్నారు. మరి భూమి కదా ఎప్పుడో కృతయుగం నుంచి కదా
ఆ భూమి కుంచుకుంటూ పోయి ఏమైనా ఆ సముద్రం యొక్క మధ్య కొలత తగ్గిపోయిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే గంధమాదన పర్వతం దగ్గర నుంచి 12 కిలోమీటర్లు అవుతుందండి అని. అక్కడి నుంచి సంపాతి చూసింది, సీతాదేవి కనిపించింది, వివరాలన్నీ చెప్పారు. వివరాలన్నీ చెప్పేస్తే ఇప్పుడు ఎవరు వెళతారు అక్కడికి? అయితే విశేషం ఏంటి అని అంటే, ఈ సంపాతి ఎప్పుడైతే వీళ్ళకి ఈ విషయంలో రాముడి కార్యంలో సహాయం చేసిందో దానికి రెక్కలు యథాప్రకారం వచ్చేసాయట. దానికి అప్పుడు పోయాయి కదా, ఏదో ఋషిని సేవిస్తే ఆయన వరం ఇచ్చాడట, రామకార్యంలో నువ్వు సహాయం చేస్తే నీకు రెక్కలు మళ్ళీ వచ్చేస్తాయి అని. సంపాతికి రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయింది. చూడండి, గరుత్మంతుడు తపస్సు చేసి విష్ణుదేవుడికి సేవకుడైపోయాడు. పైగా భక్తుడు కూడా, వినతాపుత్రుడు అంటారు. ఆ గరుత్మంతుడు ఎవరి ఇంటి మీద ఒక్కసారి అటు వాళ్ళన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి, సర్వబాధలు పోతాయి అని అంటారు. చూడండి, గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడికి పుట్టిన 2 పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కొడుకులు మహాబలవంతులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా రామకార్యానికే సహాయం చేశారు. పక్షులే కదా, అక్కడేమో నారాయణుడికి సేవ చేసి నారాయణుడు ఉన్నంత వరకు ఆయన ఉంటున్నాడు. ఇక్కడ ఈ పక్షులు ఆ నారాయణుడే అవతరించి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ సహాయం చేశారు. అందుకే చూడండి, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగితే చరిత్ర ఇప్పటికే వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూనే ఉన్నామా? అవునా? త్రేతాయుగం నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. కారణం ఏంటి? ఎవరు దైవ కార్యానికి సహాయం చేస్తారో, ఇక్కడ దైవ కార్యం చేస్తారు అని అన్నప్పుడు అది కామ్యం కావచ్చు, నిష్కామం కావచ్చు. దైవ కార్యాలు అందరూ చేస్తారు కదా. దైవ కార్యానికి సహాయం చేస్తారో, అసలు దేవుడికే సహాయం చేస్తారో, అది నిష్కామ కర్మ. అందులో కూడా అతి ఉత్తమమైనటువంటి కర్మ. నువ్వు ఇతరులకి సహాయం చేసి కూడా భగవంతుడికి సమర్పణ చేయగలిగితే, భగవంతుడి అనుగ్రహాన్ని కోరుకున్నావా, నిష్కామ కర్మే. నేరుగా దైవ కార్యంలోనే పాల్గొని దైవుడికే సహాయం చేస్తే, అందుకే వాళ్ళకి అది నిష్కామకరంలో ఎంత గొప్పతనం పొందారు అంటే శాశ్వతమైన కీర్తి కూడా పొందారు. అక్కడ జటాయువేమో సాక్షాత్ ముక్తుడే అయిపోయాడు. రాముడి చేతులలో రాముడిని కొడుకులాగా అక్కడ రాముడు బాధపడతాడు. ఏంటి అంటే, ఎటు మా నాన్నకు నేను శ్రాద్ధకర్మలు చేయలేకపోయాను, అపరకర్మలు, ఇదిగో నువ్వు మా నాన్నే అనుకొని చేస్తాను అని అంటాడు. సాక్షాత్ నారాయణుడి చేతనే ముక్తి పొంది అనుగ్రహానికి పాత్రుడై అపరకర్మలు కూడా ఆయన చేతనే చేయించుకుంటాడు. అంటే ఎంత గొప్పవాడో చూడండి జటాయు కదా. అలాగే సంపాతి రామకార్యంలో సహాయం చేసి తనకు మళ్ళీ పూర్వపు వైభవాన్ని పొందింది. తన రెక్కలు కూడా వచ్చాయి, మళ్ళీ వెళ్ళిపోయి ఉంటుంది. చూస్తే ఇంకెక్కడో ఉంటాయి తన చరిత్రలో మళ్ళీ కూడా అన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, దైవ కార్యం చేస్తున్నావా, మంచే కదా. ఇతరులకు సహాయం చేసి వాళ్ళ అభివృద్ధిని కోరుతున్నావా, నిష్కామ కర్మ. దైవానుగ్రహాన్ని కోరుకోగలిగినప్పుడు, ఇప్పుడు దైవ కార్యంలోనే పాల్గొని ఆయనకే సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇహం పరం 2 లభిస్తాయి. అవునా? ఇహం పరం 2 లభిస్తాయి. అన్నీ లభించాయి. అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నది సీతాదేవి అనే విషయం తెలిసింది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరు అని చెప్తున్నారు. ఒక్కొక్కరు. అంగదుడు 100 ఆమడలు అన్నారు అక్కడ, 1200 కిలోమీటర్లోని. అప్పుడు కొలత ఎట్టు ఉండిందో ఏమో, ఎంత దూరం ఉండిందో ఏమో. నేనైతే ఎదురు దూకగలను కానీ తిరిగి రావడం తెలియదు అని అన్నాడు అంగదుడు. ఒక్కొక్కరు చెప్తున్నారు ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరు. ఇప్పుడు జాంబవంతుడు చెప్తున్నాడు, నేను అప్పుడు చిన్నప్పుడు భూమిని కాదు మొత్తం ఆకాశం అంతా తిరిగేవాడిని.
ఆకాశం అంతా చుట్టూ వచ్చేసేటువంటి వాడిని, భూమి మొత్తం ఆగకుండా ప్రదక్షిణ చేసేవాడట ఆకాశంలో. భూమి చుట్టూ ఆగకుండా ప్రదక్షిణ చేసేవాడట, నడిచి కాదు, ఎగిరి. జాంబవంతుడు నిజమా అని అంటే ఆయన కృతయుగం నుంచి ఉన్నాడు. కృతయుగంలో ఆయన ఎవరు, త్రివిక్రముడు, వామనుడు పాదం పైకి ఎత్తినప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేసాడు. బ్రహ్మలోకం అంత ఉంది అట అది. ఇప్పుడు రాముడి కాలంలోనూ ఉన్నాడు, అవునా? తర్వాత కృష్ణుడి కాలంలో కూడా ఉన్నాడుగా. జాంబవతిని ఇచ్చింది ఎవరు? అనేగా కదా. ఆ తర్వాత కలియుగంలో 4 యుగాల్లో ఉన్నాడట. కలియుగంలో కూడా మొట్టమొదట ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఆయనేనట. అనేక రకాలుగా చెప్తారు. ఇప్పుడు ఒంటిమిట్ట ఉంది కదా కడప దగ్గర, రాష్ట్రం విడిపడిన తర్వాత ఆంధ్ర రామ పూజలు ఒంటిమిట్టలో చేస్తున్నారు శరన్నవరాత్రుల సందర్భంగా. ఆ ఒంటిమిట్ల రామాలయం ప్రతిష్ఠ ఆయనే చేశాడు అని కూడా అంటారు. ఎందుకంటే ఆ ఒంటిమిట్ల ఆయన దేవాలయం ఉంది, జాంబవంతుడి దేవాలయం. గుడి అట్లా ఊర్లోకి వెళ్తే జాంబవంతుడి దేవాలయం ఉంది అక్కడ. మొదట దేవాలయం కట్టించింది ఆయనే, అది కూడా రామాలయమే ఫస్ట్ వచ్చింది అని కూడా చరిత్రలో చెబుతూ ఉన్నాయి. 4 యుగాలు ఉన్నాడు జాంబవంతుడు. అలాంటి జాంబవంతుడు ఇప్పుడు నేను అంత దూరం ఎగరలేను అని అంటున్నాడు. కానీ మరి ఎవరు ఎగరగలరు ఏంటి? వీళ్ళందరూ ఒకరొకరు చెప్పుకుంటూ ఉంటే హనుమంతుడట అలాగా దూరంగా వెళ్ళి కూర్చున్నాడట. దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. ఏంటి అంటే ఆయనకి ఏమీ తెలియలేదట. ఆయనకి శాపం ఉంది, ఋషుల శాపం ఉంది. ఈరోజు మన అదృష్టం, నార్త్ ఇండియాలో ఈరోజు హనుమత్ జయంతి చేస్తారు, చైత్ర శుద్ధ పౌర్ణమి. మనము వైశాఖ శుద్ధ పంచమి ఏమో చేస్తాం, వైశాఖ శుద్ధ పంచమి. సరే, ఓకే. అయితే ఈరోజు హనుమత్ జయంతి కదా, హనుమంతుడి యొక్క కార్యాలే ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఆయన పుట్టింది ఎక్కడండి అంటే ఈ మధ్య తెలిసారు దాన్ని కూడా. ఏంటి అని అంటే తిరుమలలోనే పుట్టాడండి. జపాలి తీర్థం ఉంది అంజనాద్రి పర్వతం మీద, జపాలి తీర్థంలోనే ఆయన పుట్టాడండి. అనేక రకాల కథలు కూడా ఉన్నాయి. ఆ చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని మింగేయడానికి పోయాడండి కదా. అప్పుడేమైంది, ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఆయనకు నోరు చొట్టబోయిందండి. మామూలుగానే ఉండేదట, మామూలు మనిషిలాగానే ఉండేవాడట. కానీ ఆయన కొట్టే దూరమని ఇటు ముందుకు వెళ్ళిపోయిందట. నోరు ఇక్కడ దాకా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయింది అట, వజ్రాయుధంతో కొట్టడం వలన వికారంగా అయింది. అది సరే. ఆ తర్వాత విషయం ఏంటయ్యా అంటే, చిన్నప్పుడు మహా ఉత్సాహవంతుడట హనుమంతుడు. ఊరికే ఉండేవాడు కాదట, ఆ అడవుల్లో తిరిగి పెరిగిందేమో అక్కడ హంపీలో అంటారు. కిష్కిందనే, హంపీయే కిష్కింద, కిష్కిందే హంపీగా మారింది, వేరే కాదు. అక్కడ రాముడు కూడా 4 నెలలు అక్కడ నివాసం కూడా చేశాడు. ఋష్యముఖ పర్వతం దగ్గరే వాలిని చంపినటువంటి ప్రదేశము, ఇదంతా కూడా అక్కడే ఉంటాయి. మొత్తం అంతా హంపీనే ఆయన పెరిగిన ప్రదేశం, కిష్కింద రాజ్యం కదా. అయితే అదంతా అడవే. అడవిలో ఆయన తిరుగుతూ ఋషుల ఆశ్రమాలలోకి వెళ్ళి చిలిపి పనులన్నీ చేసేవాడట. ఆ ఋషులు వాళ్ళ నార వస్త్రాలని ఆరవేసుకుంటామని తీసి ఎక్కడెక్కడో పారేసేవాడట, చించి పారేసేవాడట. వాళ్ళు హోమాలకు ఉపయోగించుకునేటువంటి పదార్థాలని, వస్తువులని అన్నిటినీ కూడా విరగొట్టి పారేస్తూ ఉండేటువంటి వాడట. ఆ తర్వాత వాళ్ళ సంధ్యావందనాలు, హోమాలు, ధ్యానాలు చేసుకుంటూ ఉన్న డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడట. ఆయన గోళ బాగా ఎక్కువైందట. అది భరించలేక ఋషులందరూ ఒకసారి శాపం పెట్టి పారేస్తారట, నీ శక్తి నీకు కనిపించకుండా ఉండను గాక. మళ్ళీ వాళ్ళే విరుగుడు చెప్పారట, ఎవరైనా నీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కానీ వచ్చి నిన్ను పొగిడితే, నిన్ను ఉత్సాహపరిస్తే, ప్రోత్సాహపరిస్తే అప్పుడు నీ శక్తి బయటకు వస్తుంది, నీ శక్తి నీకు తెలుస్తుంది. శాపం ఇచ్చున్నారట. అదే దాని చేతనే హనుమంతుడు అన్నీ మర్చిపోయి ఉన్నాడట.
తన శక్తులు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కానీ ఫిజికల్గా ఆయన లోపల అనంత శక్తివంతుడు. ఎందుకో ఈయన ఉన్నాడు కదా, ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు స్పృహ పడిపోయాడు, మరణించినట్లు పడిపోయాడు. సర్వదేవతలు వచ్చి అందరి శక్తులు ఆయనకి ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా హనుమంతుడిగా శక్తులు ఇచ్చున్నారు. వాటిని వినియోగించుకొని ఇష్టం వచ్చినట్టు విచ్చలవాడిగా తిరిగేవాడట. ఆ ఋషి శాపంతో అన్నీ మర్చిపోయాడు. ఆయన ఒక మూల పక్కకు వెళ్ళి కూర్చొని ఏమీ తెలియని వాళ్ళు ఎట్లా కూర్చున్నాడు. ఆ జాంబవంతుడు చూశాడు. వెళ్ళి జాంబవంతుడికి అన్నీ తెలుసు కదా, జాంబవంతుడు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. పొగుడుతున్నాడు. ఇప్పుడు ప్రోత్సాహము అని అంటారు. బాగా తెలిసిన వాళ్ళు ఆచార్యులు దాన్ని ప్రోత్సాహపరచడం అండి ఆచార్యుల లక్షణం. అదే ఆ భాష, ఆ జ్ఞానము లేనటువంటి వాళ్ళైతే రెచ్చగొట్టుతున్నారండి అంటారు. చెడు కార్యాలకి ప్రోత్సాహపరిస్తే రెచ్చగొట్టడం, సత్కార్యాలకి ప్రోత్సాహపరచడం అని అంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ఇన్స్పైర్ చేయడము అని అంటారు. ఇన్స్పిరేషన్ ఇవ్వడము. ఆచార్యుల పని అదే చేస్తున్నాడు కదా. ఆ జాంబవంతుడు అందరికంటే పెద్దవాడు కదా, ఆయన కూర్చొని ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఈయన్ని ప్రోత్సాహపరుస్తున్నాడు హనుమంతుడిని. ఆయన అలాగా చెప్పేటప్పుడు ఈయన శక్తి ఈయన గుర్తొచ్చింది. ఏకంగా ఏంట్రా అంటే అలాగ ఈయన పొగుడుతూ ఉన్నాడు. ఎంత ఎత్తు పెరిగిపోయాడయ్యా బాబు అంటే తెలుసా, సుందరకాండలో వర్ణిస్తారు. ఏమని అంటే 1200 కిలోమీటర్ల ఎత్తు పెరిగాడట. 100 ఆమడల ఎత్తు పెరిగాడట. ఆలోచించండి, 1200 కిలోమీటర్ల ఎత్తున్నాడట ఆయన. అవునా? 3 ఆమడల వెడల్పున్నాడట. అంటే 12 మూల 36 కిలోమీటర్ల వెడల్పున్నాడట. థింక్, 36 కిలోమీటర్ల వెడల్పు, 1200 కిలోమీటర్ల ఎత్తు. ఆ రూపం ఎట్లుందో చూడండి. నిజంగా ఇటు పక్క నుంచి అటు పక్క పనుకుంటే పెద్ద రహదారి ఏంటి, పెద్ద గ్రామాలే నిర్మించుకో అంత రూపం ప్రకటించాడట ఈయన ప్రోత్సాహపరుస్తుంటే. దానికే జ్ఞాని అయిన వాడి ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుందంటే, వ్యక్తిత్వం ఇంత గొప్పగా వికసిస్తుందయ్యా అని చెప్పడం. అర్థమైందా? ఆధ్యాత్మిక బోధన అంటే ఏంటి? ఇప్పుడు భౌతికంగా ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడు అంటే పాఠంలో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంతేనా? కానీ జ్ఞానవంతుడైన ఆచార్యుడు పాఠం చెప్తున్నాడు అంటే ఏమని, తను ఒక మనిషి లాంటి ఆకారంతోనూ కూర్చున్నాడు, ఎదుటి వాళ్ళందరూ కూడా మనిషి ఆకారాలతో కూర్చున్నాడు కదా. తన పాఠం చెప్తూ ఏం చేస్తున్నాడు, నీ స్వరూపం బయటికి కనిపించి చిన్నది కాదు అనంతమైన స్వరూపము అని. అవునా? ఎంతది అంటే నువ్వు ఎన్ని సద్గుణాలను పెంచుకుంటూ ఉన్నావో, ఎంత ఏకాగ్రత పెంచుకుంటూ ఉన్నావో నీ లోపల, ఈ రెండు కలిపి శ్రద్ధ పెరిగే కొద్దీ స్వరూపం విశాలం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యజమానికి ఇల్లంతా గ్రిప్లో ఉంటుంది అంటే ఏమని, ఇల్లంతటిని పిడికిట్లో పట్టుకుంటాడనా? స్థూల శరీరంతో పట్టుకుంటాడా, సూక్ష్మ శరీరంతో పట్టుకుంటాడా? మనోబుద్ధులతో పట్టుకుంటాడు, మనసుతో ప్రేమిస్తాడు, బుద్ధితో నియమిస్తాడు కదా. సో కాబట్టి ఏంటి అని అంటే, నీలో సద్గుణాలు పెరిగే కొద్దీ ప్రేమ వికసిస్తుంది. అలాగే నీలో నియమాలు పెరిగే కొద్దీ ఏకాగ్రత పెరుగుతుంది. ఇవి రెండు కలిసాయి అంటే, ఈ రెండు ఎంత స్వరూపం, ఎంత విశాలంగా నువ్వు వినియోగిస్తున్నావో నీకు అంత ప్రదేశం వ్యాపిస్తూ ఉన్నావు, వికసిస్తూ ఉన్నావు, వృద్ధవుతూ ఉన్నావు. అలాగే లోపల ఎదిగే కొద్దీ సర్వ జీవరాశుల మీద పరమమైనటువంటి ప్రేమ ఎక్కడైతే కలిగిందో స్థితప్రజ్ఞుడివే, జీవన్ముక్తుడివే, పరమాత్మవే. అదే ఇక్కడ ఏంటంటే, నిజంగా అంత పెద్ద ఆకారం అయ్యాడా? అయ్యా, సాకార సుగుణోపాసనలో నమ్మాల్సిందే. కాదని ఎట్లా అంటావు? సకల సిద్ధులు కలిగినటువంటి వాడు హనుమంతుడు. ఎంత ఆకారమైనా వస్తాడు.
ఇట్లా వర్ణించి ఇంత పెద్ద ఆకారం అంటే ఎక్కడ నిలబెడతాడు, ఏం నిలబెడతాడు అని అంటే అదేనండి, అది కూడా చెప్పాడు స్థూలంగా కూడా. అంత పెద్ద ఆకారం ఉంది కాబట్టి గంధమాదన పర్వతం చాలా 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 పెద్దదట. అదే కొన్ని కిలోమీటర్లు ఎత్తు ఉంటుందట. ఆ పర్వతం మీద ఒక్కసారి ఇట్లా అని కుప్పించి దూకాడు ఆయన. ఇట్లా అని ఇట్లా లేసేటప్పటికే పర్వతం మొత్తం భూమిలో కుంగిపోయిందట. ఆలోచించండి. అంత పెద్ద స్వరూపంగా ఉన్నాడు కాబట్టి ఎంత బరువు ఉంటే ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడు రోలర్తో తొక్కిస్తారు, పచ్చడి అయిపోతాయి కంకర రాళ్ళే. అవునా? ఏనుగు వచ్చి తొక్కితే ఇక ఉంటుంది. ఈయన అంత పెద్ద ఆకారం అయ్యాడు కాబట్టి పెద్ద పర్వతమై భూమిలోకి వెళ్ళిపోయింది. ఆయన అలా లేచి వెళుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి అంతా చెట్లు, చేమలు, పూలు, మొక్కలు, కాయలు అన్నీ లేచాయట. పెద్ద సుడిగాలు వస్తే ఎట్లా వెళ్తున్నాయో అని. అంటే నీలో అక్కడ చెప్పారుగా భక్తి ఉద్రేకము అని. నీలో పరిపూర్ణమైనటువంటి పరాభక్తి ఎక్కడైతే ఉందో నువ్వు ఒక అడుగు వేస్తే ఒక ఉద్యమం లాగా ముందుకెళ్తుంది. అదే హనుమంతుడిని ఎంతైనా వర్ణించవచ్చు, ఎక్కడ హనుమాన్ చాలీసులోనే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన అలాగా వెళుతూ ఉంటే సముద్ర లంఘనం చేస్తున్నాడు. ఓకే, ఏ సముద్రం అండి? హిందూ మహాసముద్రం, చాలా పెద్ద సముద్రం అండి. ఆ సముద్రాన్ని లంఘించి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఓకే, సముద్రంలో ఏముంటాయి? సముద్రంలో ఏముంటాయండి అంటే చేపలు ఉంటాయి, పీతలు ఉంటాయి, ఇవంతా చిన్న అండి. మొసళ్ళు ఉంటాయి, అవి కూడా చిన్నవేనండి. పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయి, పెద్ద పడవల్ని కూడా ముంచి వేయగలిగిన శక్తి కలిగినటువంటివి తిమింగళాలన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి అంటే సముద్రం లోపల వెళితే పట్టుకుంటూ ఉండేటువంటివి. కానీ ఆయన అలాగా వెళుతూ ఉంటే ముఖ్యంగా 3 స్వరూపాలు ఆయనకి ఎదురవుతాయి. అవునా? సింహిక, తర్వాత మైనాకుడు, సురస, 3 రూపాలు ఎదురుతాయి. ఏమిటి అంటే హనుమంతుడు అదంతా ఏంటంటే బాహ్యంగా కథ చూస్తే ఏమైంది అని వెళుతుంటే సింహిక అనే ఒక రాక్షసు వచ్చిందండి. రాక్షసే పట్టుకోబోయిందట. కానీ ఏం చేశాడు ఆయన, దానికి అందకుండా ఉండడానికి పెద్ద ఆకారం పెంచుతూ ఉన్నాడు. అయితే పైకి వెళ్ళి ఆయన ఫ్లై అయ్యేటప్పుడు ఆకారాన్ని తగ్గించేశాడు, ఎగిరేటప్పుడు ఆకారాన్ని పెంచాడట. ఎప్పుడైతే సముద్రాన్ని దాటుతున్నాడో ఆకారాన్ని తగ్గించాడు, చిన్నది ఆకారం చేశాడు. ఈ సింహిక వచ్చిందట. సింహిక వచ్చే నోరుతో మెంగబోయిందట. మెంగబోతే ఏంటి అంటే ఈయన ఆకారం పెంచాడు, తన ఆకారం పెంచాడు, ఈయన ఆకారం పెంచాడు, తన ఆకారం పెంచాడు. ఇట్లాగా ఏ కొద్ది ఏమైంది అంటే అది భయంకరంగా పెద్ద ఆకారం అయ్యేటప్పటికి అదండి, నేను చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను, నేను తినేయడానికి వచ్చాను అని. ఆయన చిన్న ఆకారం అంటే మరీ చిన్నది కాదు, అలాగ నోట్లోకి వెళ్ళి చెవులో నుంచి బయటకు వచ్చాడట. తలకాయ పగిలిపోయి చచ్చిపోయింది. అది మలమలం మాట చచ్చిపోయింది. దాని తర్వాత మైనాకుడు వచ్చాడండి. మైనాకుడు హెల్ప్ చేయడానికి వచ్చాడు. అప్పుడెప్పుడో హిమాలయాల నుంచి పరిగెత్తుకుంటూ ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని రెక్కలు కొడుతూ ఉంటే అక్కడి నుంచి పరిగెత్తు ఉంటే వాయుదేవుడిని ప్రార్థిస్తే వాయుదేవుడు హెల్ప్ చేశాడట. ఇంద్రుడు రాకముందే వాయుదేవుడి సహాయంతో వెళ్ళి హిందూ మాత్రం సముద్రంలో కింద వెళ్ళి దాముకున్నాడట. ఇంద్రుడు అక్కడ రాలేక ఇరికి వెళ్ళిపోయాడట. అట్లాగా రెక్కలతో బతికిపోయాడండి మైనాకుడు అని. ఆ మైనాకుడు పర్వతం అప్పటి నుంచి ఉంది అని అంటే ఏమిటి అని అంటే వర్ణన అదంతా కూడా అక్కడ ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ పర్వతం అట సముద్రంలో ఉంది కదా, సముద్రంలో పర్వతం ఉంది అంటే దాని మీద ఇంకా పళ్ళ చెట్లు, కాయలు, మొక్కలు ఇవన్నీ ఉంటాయా అండి? తార్కికంగా ఆలోచన చేస్తే అవన్నీ ఏం కనిపించవు. కానీ అక్కడ చెప్తారు మంచి మంచి సెలయేళ్ళు ఉన్నాయి, రకరకాలైనటువంటి పళ్ళ మొక్కలు ఉన్నాయి కదా, అక్కడక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడ ఆ పర్వతం మీదనే అవన్నీ ఉన్నాయట. అన్నీ ఈయన బయటకు వచ్చి హనుమాను చాలా దూరం నుంచి ఎగురొస్తూ ఉన్నావు, నువ్వు అలసిపోయి ఉంటావు, కొద్దిసేపు సేద తీరి వెళ్ళు అని అన్నాడట. ఆయన అన్నాడు. ఆయన కసురుకోలేదు, తిట్టలేదు, తోసేయలేదు.
అయ్యా నేను రామకార్యంలో వెళుతున్నాను కాబట్టి నేను కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు నేను విశ్రమించను. సో కాబట్టి ఏంటి అని అంటే, ఇదిగో నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆగుతానులే అని చెప్పి నో థ్యాంక్స్ అంటూ ఆయన అటు ముట్టుకున్నాడట, దాటేసి వెళ్ళిపోయాడు. ఇక మూడవది సురస వచ్చింది. సురస నాగదేవత, దేవతలు పంపితే వచ్చిందట, ఈయన టెస్ట్ చేయడానికే వచ్చింది. సురస టెస్ట్ చేయడానికి వచ్చింది. ఏంటి అంటే, ఈయన వెళుతున్నాడు కదా, అక్కడ రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు జయించి రావణాసురుడికి చేతికి చిక్కకూడదు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళి కార్యాన్ని నెరవేర్చుకొని రాగలడా లేదా, తర్వాత మళ్ళీ రామకార్యంలో సహాయం చేయగలడా లేదా అని దేవతలు పంపిస్తే సురస వచ్చిందట. సింహిక లాగానే పెద్ద ఆకారం వచ్చింది. కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, నేను తినేయడానికి వచ్చాను అని అదంది, తినేస్తాను అని అంది. ఎవరు? సింహిక కదా. ఇక్కడ నేను మింగేస్తాను, నా పొట్లకి వెళ్ళాల్సిందే నువ్వు అంది ఇక్కడ సురస. దానికి ఏంటి అంటే, నువ్వు నా పొట్టలోకి వెళ్ళాల్సిందే అని. ఈయన ఆకారం పెంచాడు, తన ఆకారం పెంచింది. అయితే ఈయన చిన్న ఈగ లాంటి ఆకారంలోకి వెళ్ళి ఆకారంగా మారి దాని పొట్టలో నుండి నోట్లో నుండి పొట్టలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసాడు బయటికి సెకండ్లలో. సో సురస అన్నది నువ్వు నా పొట్టలోకి వెళ్ళి తీరాల్సిందే అంది. ఈయన గమనించి చిన్న ఆకారం అయ్యి పొట్టలోకి వెళ్ళి సెకండ్లో బయటకు వచ్చేసాడు. ఆ నాగదేవత అభినందించిందట, ఆశీర్వదించిందట. నువ్వు రామకార్యాన్ని నెరవేర్చగలవు, వెళ్ళు, నిన్ను టెస్ట్ చేయడానికి నేను వచ్చాను అని. పూర్తయిపోయింది, బాగుంది. అయితే ఇది సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ఏంటంటే చాలా ముఖ్యమైనది, గమనించాలి కదా. మనకు అక్కడ మహాభారతంలో భగవద్గీత సారాంశం ఏ విధంగా మహాభారత సారాంశము, అలాగే శ్రీమద్ రామాయణంలో ఈ సుందరకాండం సారాంశం. దానికి జనరల్గా రామాయణాన్ని పారాయణ చేసేప్పుడు సుందరకాండ ఎక్కువగా పారాయణ చేస్తారు కదా. మహాభారతంలో భగవద్గీత పారాయణ ఎప్పుడు చేస్తుంటాం మనం, తర్వాత విష్ణు సహస్రనామాలు కూడా చేస్తుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే సుందరకాండ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటిదేనండి ఇది కూడా. సుందరకాండ కూడా సామాన్యమైనది కాదు. అది బాగా గమనిస్తే అక్కడ రామాయణం అంతా మొత్తం చదివాము అని అనుకోండి. చూడండి, మహాభారతంలో పాండవులందరూ సాధకులుగా కనిపిస్తారు. వాళ్ళల్లో ఫస్ట్ లైన్లో ఉంటాడు ధర్మరాజు. అదే భగవద్గీతలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్జునుడే కనిపిస్తాడు సాధకుడుగా కదా. అలాగే రామాయణం చదువుతూ ఉంటే రాముడే సాధకుల్లాగా నటన చేసి చూపిస్తాడు, ప్రాక్టీస్ చేసి చూపిస్తాడు కదా. సుందరకాండలోకి వచ్చేటప్పటికి ఏమిటయ్యా అంటే, సుందరకాండలో సాధకుడు ఎవరయ్యా? హనుమంతుడే. ఇప్పుడు హనుమంతుడిని సపోర్ట్గా చేసుకొని మన సాధనా దృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగినప్పుడు అతి అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ప్రేరణ శ్రీ గురువు నుండే వస్తుంది. ఆధ్యాత్మికంగా ఆత్మ కావాలి అనే భావం ఎవరు పుట్టిస్తారో వాళ్ళే నీ గురువు. దారిలో వెళుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ప్రేరణ వస్తూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర పాఠం వినే కొద్దీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కదా. హనుమంతుడు చూడండి, సముద్ర లంఘనానికి ముందే స్టార్ట్ అయ్యాడు ఆ పాములో. ప్రోత్సాహం అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది కదా. వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు వెళుతూ ఉంటే ఏంటంటే బాగా గమనించండి, సాధకుడు ఎవరయ్యా అంటే నేను అనేవాడు ఆత్మ. అవునా? నేను ఆత్మభావం సాధనకు ప్రారంభం, నాంది. సో నేను దేహం కాదు ఆత్మన అనే బీజం ఎక్కడైతే పడిందో అది వృక్షంగా మారాలి, మొక్కై వృక్షంగా మారాలి. నేను ఆత్మ అనే భావం ఉదయించకుండా, దాన్ని పెంచి పెద్ద చేసుకోకుండా, ఇక ఆధ్యాత్మిక సాధనలు అనేటువంటివి ఏమిటి అని అంటే బూడిదలో పోసిన పన్నీరేనండి అని అంటారు.
ఆధ్యాత్మిక సాధనే లేదు. వాడెవడో కంచె బలంగా నాడుతున్నాడట. ఏరా ఏ పంట వేసావు? కంచె బలంగా నాడుతున్నావు అంటే, పెద్దలు చెప్పారు కదా అండి కంచె బలంగా ఉంటే పంట బాగా వస్తుందని, అందుకే కంచె బలంగా వేస్తాను. సరైన పంట ఏం పెట్టేవారంటే, ఇంక పంట ఏంది కంచె పంట అన్నాను. అర్థమైందా? కంచె బలంగా ఉంటే నువ్వు పంట వేయకుండానే కంచె నాడితే అర్థమైందా? ఈ అసలు భావాన్ని వదిలేసి ఆహార నియమాలే సాధన అనుకుంటూ కదా, వస్త్రాలు వేసుకోకపోవడమే సాధన అనుకుంటూ, గోళ్ళు జుట్లు పెంచుకోవడమే సాధన అనుకుంటూ, నిత్యం ఇంక ఇప్పుడు పోతాడా ఇంకో కొంచెం సేపులో పోతాడా అని అఘోరిస్తూ దేన్నట్టుగా దేహాన్ని తయారు చేసుకోవడమే సాధన అనుకుంటూ, ప్రపంచంలోకి వెళ్ళకపోవడమే సాధన అనుకుంటూ, ఏమి విషయాలని ఏదే ఆహారం కూడా స్వీకరించకుండా బతకడమే సాధన. ఇవన్నీ కూడా పంట వేయకుండా కంచె వేసిన స్థితిలో ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటి అని అంటే, నీకు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమయ్యేదే నీ దేహం కాదు ఆత్మమైన భావం పడినప్పుడు. ఆ భావం పడినప్పుడు నీకు ఆ భావం పడిందా, ఓకే నీ ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ అయింది కదా. అయితే ఈ భావం ఉన్న మొట్టమొదటి బంధించేది ఏదయ్యా అని అంటే, ఏమిటి బంధిస్తుంది? నిజంగా వినయ విధేయతలు ఉన్నటువంటి వాడికి అహంకారం ఉండదు. గురువు ప్రోత్సాహపరుస్తాడు, సద్గుణం పైకి లేస్తుంది. పైకి లేసి ముందుకెడుతూ ఉంటే ఏమవుతుంది? మొట్టమొదట ఈ సింహిక అనేది ఉంది, ఇదే పట్టుకుంటుందండి, దేహాత్మ భావమే. ఆయనట హనుమంతుడు పైన ఎగిరిపోతూ ఉన్నాడు. పోతూ ఉంటే సముద్రంలో ఎవరో పట్టి లాగేసినట్టు కనిపించిందట. దిక్కులు చూశాడట, ఎక్కడెక్కడ వెతికాడట, ఏం కనిపించలేదు. కానీ ఎవరు బట్టి లాగుతున్నారా అంటే టక్కుమని ఆయన గుర్తు చేసుకున్నాడు. తన ఇష్టదైవాన్ని గుర్తు చేసుకుంటేనే వెంటనే దానికి ఏంటంటే, నీ గురువునో ఇష్ట దైవాన్నో స్మరించినప్పుడు శాస్త్రంలో ఇంతకుముందు విన్నదో చదివిందో ఏదో ఒక విషయం స్ఫురిస్తుంది. గురువుగారి దగ్గర విన్నదో లేకపోతే నువ్వు చదివిందో ఏదో ఒకటి స్ఫురిస్తుంది. ఆ హనుమంతుడి కట అంతకుముందు ఒకసారి ఈయనున్నాడే సుగ్రీవుడు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చిందట. అదిగో హిందూ మహాసముద్రం మీద ఉండే కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడండి, ఆ నీళ్లలో ఉండి ఒక రాక్షసి నీడను పట్టుకొని కిందికి లాగేస్తుంది. నీడను బట్టి హిమాలయాల్లో శ్రీనగర్ నుంచి లేహ్ లడాఖ్కి వెళ్ళేటప్పుడు మీట్లో పెట్టుకోండి అందరూ, శ్రీనగర్ నుండి లేహ్ లడాఖ్కి వెళ్ళేటప్పుడు మ్యాగ్నెట్ హిల్ అనే పేరుతో 2 పర్వతాలు ఉన్నాయి. మ్యాగ్నెట్ హిల్స్ 2 పర్వతాలు ఉన్నాయి. కరెక్ట్గా ఫ్లైట్ అక్కడ దాకా వెళ్ళేటప్పుడు కిందికి లాగేస్తుందట ఫ్లైట్ని. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడినే ఆ లైన్లో పైలట్గా ఇస్తారట. అక్కడ ముందుకు వచ్చేటప్పటికే హైట్ పెంచుతాడట, ఇంకా కొన్ని కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోతే ఆ పర్వతాన్ని దాటే లోపలనే కిందికి వచ్చేస్తుందట. కానీ ఆగిపోదు, పడిపోదు, దాటేస్తారు. చూడండి, అలాగే ఇక్కడ ఏంటంటే హిందూ మహాసముద్రంలో సింహిక ఉంది, పైనుంచి వెళుతుంటే మనిషి నీడను బట్టి లాగేస్తుందట కిందికి. ఓహో, అంత భయంకరమైన రాక్షస పైకి వింటున్నాం. కానీ ఆధ్యాత్మిక సందేశం ఏంటి అని అంటే, నువ్వు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేటప్పుడు ఏమిటయ్యా అంటే, మొట్టమొదట ఎదురే దేహాత్మభావమే, అభిమానం, దేహాభిమానం ఉంది, అదే పట్టి లాగేస్తుంది కిందికి. నేను మంచి కులం నుండి వచ్చాను, మంచి వంశం నుండి వచ్చాను, మంచి కుటుంబం నుండి వచ్చాను, మంచి ధనవంతుల నుండి వచ్చాను, లేదా మంచి అందగాడిగా వచ్చాను, మంచి కళాకారుడిగా వచ్చాను, మంచి చదువుకున్నవాడిగా వచ్చాను కదా, ఏదో ఒకటి మంచి కులం నుండి వచ్చాను, ఇవే అడ్డొస్తాయి. మొదట అవే లాగి పారేస్తాయి, అక్కడే ఆగిపోతారు. నేను అగ్రకులంలో పుట్టాను అని చెప్పుకునేటువంటి వాళ్ళే సగం మంది అస్సలు ఏ సాధనలో లేకుండా ఆగిపోతారు. నేను చాలా గొప్పవాడిని,
అందగాడిని, బలవంతుడిని, మంచి తోలు కలిగిన వాడిని, లేదా మంచి ఎత్తు కలిగిన, మంచి జుట్టు కలిగిన వాడిని, వీటితోనే ఆగిపోతుంది. అందరినీ అవమానిస్తూ అవమానపరుస్తూ ఏదో ఒక విధంగా సదన పడిపోతాడు. దానికి ఏంటంటే ఫస్ట్ ఎదురేది దేహాభిమానమే. దాన్ని సూక్ష్మంగా జయించగలగాలి. దాన్ని చూడండి, చంపేశాడు. అర్థమైందా? అక్కడ సురసను సంపల, సింహికను చంపేశాడు. అవునా? నోట్లో దూరాడు, చెవులోంచి బయటకు వచ్చాడు. అర్థమైందా? ఇక్కడ అవమానకరంగా వ్యక్తం చేసేటువంటివన్నీ నోట్లో నుంచే మాటల రూపంలో వస్తాయి. అక్కడే దూరాడు. అవునా? దాన్ని దాటాలి ఏంటి అంటే చెవితో నువ్వు ఉత్తమ జ్ఞానాన్ని విన్నప్పుడు, అరే ఈ దేహము, దీని యొక్క స్వభావం, దీని యొక్క శక్తియుక్తుల కంటే అనంతమైనది లోపల ఉందిరా బాబు అని దృష్టి లోపలికి మళ్ళీ అవకాశం ఉంది కాదా? శ్రవణం బాగా జరిగితే ఈ దేహాభిమానాన్ని జయించేయచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నిత్యం నిరంతరం ఈ దేహానికి సేవలు చేయడంలోనే నిమగ్నం అయిపోతారు. నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు ఎన్ని రకాలుగా దేహానికి, దీనికి మంచి తిండి కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి బెడ్ కావాలి. అవునా? గంటకు ఏదోటి దీనికి ఇస్తూనే ఉండాలి. రోజుకు 4 సార్లు స్నానం చేయాలి, అందమైన బట్టలు, విలువైన బట్టలు. దీనికే ఏమంటారు, నీ సమయం అంతా నాశనం అయిపోతుంది. అలాంటి దేహాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దేహ అవసరాలను తీర్చాలి. అవునా? దేహాన్ని అనుగుణంగా మార్చుకోవాలి కదా. ఈ రెండు రావాలి అని అంటే ఇదిగో నోటిని బంధిస్తూ చెవిని ఉపయోగించు. చెవితో ఉత్తమ జ్ఞానాన్ని బాగా వినడానికి ట్రై చేయి. నీకు జ్ఞానం బాగా శ్రవణమైంది అంటే దేహాత్మవాన్ని దాటి సూక్ష్మ శరీరాన్ని వికసింపజేసుకునేటువంటి స్థితిలోకి వెళతావు కదా. అక్కడ ఏంటంటే ఇప్పుడు తమో గుణం వదులుతుంది, రజోగుణంలోకి వచ్చారు. రజోగుణంలోకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే వ్యక్తి తన లెవెల్ కొంచెం పెరిగింది అని అనుకుంటాడు. కాబట్టి తనకు అన్ని ఉత్తమమైనటువంటి అరేంజ్మెంట్స్ కావాలి అని కూడా అనుకుంటాడు కదా. ఉత్తమ వసతులు పెరగాలి అని అనుకుంటాడు, ఉత్తమ సౌకర్యాలు పెరగాలి అనుకుంటాడు, ఉత్తమంగా అన్ని అనుకూలంగా ఉండాలి, గొప్పగా ఉండాలి గొప్పగా కదా. దానికి ఏంటంటే మైనాకుడు ఎదురయ్యాడు. సాధకుడు నిజంగా సిన్సియర్గా సాధన చేస్తూ ముందుకెళ్తుంటే అన్నీ వస్తాయి. వాటిని అన్నింటినీ పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి తీసుకొని దాచిపెట్టుకొని వాటిని వినియోగించుకోవాలి అని అనుకున్నాం అనుకోండి. అదే మైనాకుడు ఎదురుగా రావడం. సాధకుడు ఏమన్నాడు, అరే బాబు ఇంతసేపు నేను చేసిందంతా ఏంటి, దేహాత్మభావాన్ని పోగొట్టుకోవడానికే కదా. ఇవన్నీ చుట్టూ పెట్టుకుంటే దేహాత్మభావం మళ్ళీ వచ్చి పెరుగు కూర్చుంటుంది, సోమరితనం కూడా వస్తుంది, బద్ధకం వస్తుంది, ఆత్మ ఎగిరిపోతుంది. దానికి ఏమన్నా నో థ్యాంక్స్ అనేసాడు. దానికి ఏంటి అంటే నిత్య అవసరాలకు కదా కావలసినవి మాత్రం ఉంచుకుంటూ తను ఎక్కువగా ఏది దాచుకొని అనుభవించాలి అనేటువంటి భావాన్ని జయించి వేయగలగాలి. చూడండి, ఎవడు సుఖంగా ఉంటాడు అని అంటే తన చుట్టూ కేవలం నిత్యావసరాలు మాత్రం ఉంచుకొని వాడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు. దేనికి భయపడ్డు? అవునా కదా. అయ్యా మంచి ఉన్నత కుటుంబమేనండి, ఇంటి నిండా డబ్బు ఉన్నాయో బంగారం ఉన్నాయో నిరంతరం భయమేగా. అవునా కదా. అవునా కదా. ఇంటి నిండా విలువైన వస్తువులు ఉన్నాయనంట నిద్ర ఎక్కడ పడుతుంది? నిద్ర ఎక్కడ పడుతుంది? దానికే మన వాళ్ళు ఏం చేస్తారు చూడండి, మహారాజాది రాజులైనప్పుడే కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారు, అన్నీ వదిలేసి నారవస్త్రాలు పట్టుకొని వెళ్ళిపోయారు. దానికి ఏంటి అంటే నీ చుట్టూ విలువైనవి ఉంచుకుంటే, విలువైన వస్తువులు, విలువైన కార్లు, విలువైన ఇల్లు, విలువైన ఏది బట్టలు అన్నీ ఉంచుకున్నావు అంటే నీ దృష్టి ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటుంది, బహిర్ముఖంగానే ఉంటుంది, అంతరంలో ఎదగదు కదా. అదే మైనాకుడు ఆ సుఖాలు సౌకర్యాలన్నింటినీ నో థ్యాంక్స్ అనేసాడు. నా పని అయిపోయిన తర్వాత చూస్తుందాం అనేసాడు కదా. సో కాబట్టి ఏ విధంగా అంటే రజోగుణం కోరుకునేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాది కౌంతేయ కర్మసంగేన దేహినం అని అన్నారు.
దాటిని ఈసిరి పక్కన పడేసేసాడు, ఎగిరాడు ఇప్పుడు పైకి, ఇంకా వెళ్తున్నాడు. ఇప్పుడు సరస్సు వచ్చింది. సరస్సు సాత్విక గుణం. అర్థమైందా? ఇక్కడ ఏంటి అంటే నువ్వు రజోగుణాన్ని కూడా దాటిన తర్వాత సద్గుణాలు నిలిచి ఉన్నాయి అని అనుకోండి, సూక్ష్మ దృష్టి రావాలి. ఏది ఎదురైనా బెదరకూడదు, బెదిరించకూడదు. అర్థమైందా? ఇక్కడ భక్తి లక్షణాలు చెప్తారు చూడండి. యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ఉద్విదిచేయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స సమే ప్రియ అని అన్నారు. నువ్వెవరిని బెదిరించకూడదు, నువ్వు ఎవరికి భయపడకూడదు. అవునా? బెదిరిస్తే అసురు గుణాలు వచ్చేస్తాయి, బెదిరినా అసురు గుణాలు వచ్చేస్తాయి, బెదిరినా ఇంకా తమ గుణాలు పడిపోతావు. కాబట్టి ఏంటి అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు సూక్ష్మ దృష్టి వస్తుంది. అంటే ఒక సమస్య ఎదురైనప్పుడు దీన్ని ఏ విధంగా ఆలోచన చేస్తే ఓవర్కమ్ అయిపోతాను అనేది గుర్తుంచుకోగలగాలి. అర్థమైంది? సత్వగుణంతో ఆలోచించడము అని అంటే ఏ సమస్య వచ్చినా దీన్ని ఎట్లాగా దాటేసి ముందుకు వెళ్ళిపోవాలి. నేను పక్కకు తోసేస్తాను, తొక్కేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను అని అనుకుంటే ఇరుక్కుపోతావు అక్కడ కదా. కాబట్టి సోర్స్ ఆల్రెడీ సింహిక వచ్చింది కదా, దాన్ని చంపేసి వచ్చేసి ఇంతకుముందు ఒకటి అయిపోయింది. రేవుడు అంటాడే, పులి ఎదురైతే మేకపోతుందట, పైకి వేసి దానికి చెవుల కింద లింగాలోనే ఉంటాయి, రెండు వేలాడుతూ ఉంటాయి, అదిలా పైకి లేచిందట. పులిని చూసి ఇంతవరకు 99 పులులను తినేశాను, 100వ పులి రా నేను చరిత్ర సృష్టిస్తా అని మేకపోత గాంభీర్యం అని అంటారు. అలాంటి ప్రదర్శించడం దంబాచారం అని అంటారా? అలాంటి కదా, నిజమే కదా అండి అని అంటే అది కూడా తీసేసేయగలరు. ఎందుకంటే అక్కడ కూడా నన్ను తప్పించింది భగవంతుడే, గురువు అని అనుకోవాలి. ఆ సమస్య నుండి తప్పించింది గురువే. ఇదిగో ఈ సమస్య నుండి కూడా గురువే తప్పిస్తాడు. గురువుని దేవుడిగా భావించగలిగిన, భగవంతుని గురువుగా భావించగలిగిన రెండిట్లో నీకు సలహా అంతుంది లోపల నుండి. అదే సూక్ష్మ దృష్టి, సాత్విక గుణములో అదురు బెదురు లేని సూక్ష్మమైన దృష్టే ఈయన. అలాగా ఏం చేశాడు, పొట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. నీ కోరిక తీర్చేశాను ఫోన్ వేసాడు, అంతే. అవునా? నీ కోరిక తీర్చేశాను పో అన్నాడు. అక్కడేమో మైనాకొండ నో థ్యాంక్స్ అన్నాడు. ఇక్కడ సింహికనేమో నీ కోరిక తీర్చేశాను పో అనేసాడు, దాడేశాడు కదా. దాడేశాడు. ఇప్పుడు వెళ్ళి లంకలో దిగాడండి. లంకలో దిగితే లంకాది దేవత వచ్చింది. భయపడలేదు అక్కడ. లంకను రక్షిస్తున్న అది దేవత వచ్చింది, దానికి కూడా భయపడలేదు. వేసి ఒక గుద్దుతాడు. ధైర్యం, ఆయన ధైర్యం ఉత్సాహంతో మొదలయ్యి ధైర్యం ఉంటుంది. అవునా? మృగ తుల్యమైన ధైర్యం కాదు. ఉగ్రవాదులు తీవ్రవాదులు కూడా ఉంటుందిగా, మృగతుల్యమైన ధైర్యం. కానీ ఇక్కడ వివేకవంతమైన ధైర్యం ఏంటి అంటే భగవంతుని సపోర్ట్ చూసుకొని, ఎవడి సపోర్టుతో రా నీకు ఇంత ధైర్యం అని అంటారే, భగవంతుడు సపోర్టుతోనే నాకు ధైర్యం. అస్సలు నేను దేని భయపడను. ఆయనే నాకు కావాలి. ఆయనకి ఇష్టం లేనిది ఏమీ చేయను. ఆయనే నన్ను రక్షించుకుంటాడు కదా. మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కురు మామే వయేష్యసి చెప్తాడు కదా ఆయన కూడా కదా. కాబట్టి సర్వసమర్పణ భావంలో విపరీతమైన ధైర్యం వస్తుంది. ఇది ఎదురొచ్చింది, ఒక్కడు గుద్దాడు, అది కూడా దేహాత్మ భావమే అంటారు. అప్పటిదాకా కూడా ఉంటుంది తెలియకుండానే. సాత్విక మమకారం కొడితే అది అక్కడే పడి చచ్చిపోయింది. చచ్చిపోతే ఏమైంది, అనుగ్రహించేసానుకో, రాముడు అనుగ్రహం నీకుంది, నువ్వు కార్యాన్ని నెరవేర్చుకొని వెళ్ళిపోతావు అని చెప్పేసి ఆశీర్వాదం కూడా ఇచ్చేసింది. అడ్డుపడింది కూడా అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు లంకా ప్రవేశం చేశాడు. మొత్తం అంతా తిరిగాడు కదా. అయితే ఇక్కడ ఏంటి అంటే అక్కడ సుగ్రీవ మైత్రికి అని అన్నారు కదా. సుగ్రీవుడు ఎవరితో మైత్రి చేసినటువంటి విషయం ఇక్కడ ఉచ్చరించబడింది అంటే రాముడితో. కానీ అంతకుముందే సుగ్రీవుడు కాదు, విభీషణ మైత్రికి, విభీషణుడితో మైత్రి హనుమంతుడే చేశాడు మొదట. ఆయన మొత్తం లంకానగరం అంతా తిరుగుతూ ఉంటే అదే కనిపించింది. ఏదే ముందు పుష్పక విమానం ఉంది, అదే ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉందట. అదే వాడి కొంప.
ఎవరికి? వాడి గెస్ట్ హౌసు రావణాసుడికి. వాడి ఇల్లు ఉంది. ఆ శివుడి దగ్గర పీక్కొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఒక ఇల్లు. కానీ ఇస్తే తెచ్చుకోవడం కాదు, లాక్కచ్చి పెట్టుకున్నాడు కదా. ఆ తర్వాత ఈ పుష్ప విమానాన్ని కూడా ప్యాలెస్ లాగా తయారు చేసుకున్నాడు, గెస్ట్ హౌస్ లాగా తయారు చేసుకున్నాడట. అంతా కూడా వెతికాడు తిరిగి వస్తూ ఉంటే విభీషణుడు ఇంట్లో ప్రవేశించేటప్పటికి రామనామం వినిపించిందట. ఆయన ఒళ్ళు గగురు పొడిచిందట. ఆయన చూడండి, ఏదో కష్టంలో ఉండేటప్పుడు ఎవడైనా వచ్చి ఒక్క ఉత్సాహపూరితమైన ఒక్క మాట మాట్లాడినా ఎంత ప్రోత్సాహంగా ఎంత ధైర్యంగా ఉంటుందో కదా. అలాగే ఇక్కడ రామనామం వినిపించేటప్పుడు ఒళ్ళు పులకరించిందట. నా పని అయిపోయినట్టే అనుకున్నాను కదా. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు నువ్వు ఎక్కడ అంటే వీళ్ళిద్దరికి మైత్రి కుదిరింది. హనుమంతుడి పాదాల మీద పదే పడి లేచాడట ఎవరు? విభీషణుడు. ఆ తర్వాత విషయం అంతా వాళ్ళిద్దరి సంవాదం అంతా ఉంటుంది. అక్కడ గమనించాల్సింది ఒక ఉత్తమమైన విషయం ఏంటి అని అంటే, విభీషణుడు ఏడుస్తూ ఒక విధంగా నిందాపూర్వకంగా మాట్లాడతాడట. నేను చిన్నప్పటి నుండి రాముని కొలుస్తున్నాను, రాముడు నాకు ఎందుకు ఇంకా దర్శనం ఇవ్వలేదు అని. అక్కడ ఒక అద్భుతమైన వచనం చెప్తాడు హనుమంతుడు. ఏంటి అంటే, నువ్వు రాముడిని జపిస్తున్నావు, అందుకే నేను దర్శనం ఇచ్చా. నువ్వు కానీ రాముడిని సేవిస్తే లేదా రాముడికి ఇష్టమైన సేవ చేయగలిగేటట్లయితే రాముడు దర్శనం ఇస్తాడు. ఇది ఆయనకు ఒక్కడికి సంబంధించింది కాదు, మనందరికీ అవసరమైంది. చూడండి, ఇష్టంగా దైవస్మరణ చేస్తే హనుమంతుడిని ఏమన్నారు అక్కడ? భక్తి అన్నారు కదా. భక్తిలో ఇంకొక విధంగా ఈయన తత్వశాస్త్రం అని కూడా అంటారు. దైవం అంటే ఇష్టమైన వాళ్ళకి శాస్త్రజ్ఞానం లభిస్తుందట. వినడం అనేది అందరూ వింటారయ్యా, ఆ జ్ఞానం అర్థమై సొంతం చేసుకునేటువంటి దృష్టి ఉంది, దైవాన్ని ఇష్టంగా తలుసుకునే వాళ్ళకు లభిస్తుందట. అవును కదా. అనేక మంది వింటూ ఉంటారు, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందని ఎంతమంది నిలబెట్టుకుంటారు? కొంతమంది 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళుగా వింటూనే ఉన్నారు అనుకోండి, ఏమి పాయింట్ కూడా ఎక్కదు. వాళ్ళ ఆచారం వ్యవహారం అంగుళం కూడా మార్పు రాదు. అహంకారాన్ని వదలరు, రాగద్వేషాలని వదలరు, ఈర్ష్య అసూయలను కూడా వదలరు. అంటే ఎదిగినట్లా కాదు. ఇక్కడ ఏంటి అంటే, నీకు దేవుడు అంటే నిజంగా ఇష్టం ఉంటే నీకు తత్వశాస్త్రం లభిస్తుంది. తత్వశాస్త్రం లభించింది అని అంటే హనుమత్ దర్శనం అయ్యింది అని అర్థం. ఇప్పుడు భగవంతుడికి ఇష్టమైన సేవ, నిష్కామ కర్మ మొదలుపెట్టావు అంటే, అది నీ ఇష్టదైవానికి ఇష్టమైన సేవగాను మొదలుపెట్టావు అంటే ఆయన కూడా దర్శనం ఇస్తాడు. అది నేను ఎలా చేయగలను అంటే ఆయనే అందుకే చెప్తాడు అక్కడ విభీషణుడు, సీతాదేవి ఎక్కడ ఉంది కదా, సీతకు నువ్వు ఎందుకు హెల్ప్ చేయకూడదు అని అంటాడు. అప్పుడు వాడు భయపడతాడు, సీత హెల్ప్ చేస్తే మా అన్న చంపేయడా అని. మీ అన్న గొప్పవాడా, రాముడు గొప్పవాడా? రాముడే గొప్పవాడు. ఓకే, రాముడు ఎక్కడో ఉన్నాడు కదా అని దృష్టి వస్తుంది. ఇంతలోనే ఏంటంటే రాముడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అవునా కదా. నీ శత్రువులో కూడా ఉన్నది ఆయనే. నువ్వు అక్కడ కూడా రాముడిని చూడగలిగేటట్లయితే శత్రువు కూడా మారిపోతాడు, లేదా శత్రువు అడ్డు దొరుకుతాడు. చూడండి, కావాలనుకుంటే నీ శత్రువులో కూడా నా ఇష్టదైవం ఉన్నాడు కదా ఇక్కడ అంటే, ఆత్మస్వరూపుడైన భగవంతుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదా అని నువ్వు ఆ దృష్టిని అటు చేంజ్ చేసావు అని అంటే శత్రువు కూడా వణుకుతాడు. ఇదే ఉపాసన. సో కాబట్టి ముందు సీతకు హెల్ప్ చేయకు, రాముడు దర్శనం అవుతుంది అని అంటాడు. అయిపోయింది. మళ్ళీ వెతకడానికి వెళ్ళాను. అశోకవనంలోకి వెళ్ళి అమ్మని చూశాడు కదా. చూసి ఆమెతో సంభాషణ ఇదంతా తెలుసు కదా. తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి లంకను దహనం చేసి తిరిగి వచ్చి రాముడికి సందేశం ఇచ్చేసాడు. ఇదంతా సుందరాకాండలో ముఖ్యమైనటువంటి విషయం అండి కదా. జై బోలియే హనుమద్ భగవానికి. ఈరోజు కదా ఉత్తర దేశం వాళ్ళంతా హనుమత్ జయంతి చేసుకుంటున్నారు కాబట్టి అనుకోకుండా ఈ రోజుకి అట్లాగా నెట్టబడిందేమో హనుమంతుడి చరిత్ర, సుందరాకాండ చరిత్ర. కాబట్టి సుందరాకాండ కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాం, మన సాధనలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.